ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కృపావార్తకు మీకందరికీ స్వాగతం. ఈ గొప్ప దినాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని మనము ప్రార్థిద్దాం. ఈ దినమునకు మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే దావీదు కీర్తన 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంతో గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దావీదు ఈ కీర్తన రాశాడు. అతడు ఒక మంచి కాపరిగా ఉండినాడు. అంటే ముందులో తను చిన్నతనంలో ఒక మంచి కాపరిగా ఉన్నాడు. తన గొర్రెలను ఎంతో చక్కగా కాపాడాడు, చక్కగా వాటిని మేపాడు. అయితే ఆ తర్వాత రాజుగా మారిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ తనకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప దేవుని జనాంగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ దేవుడు తనను ఎంతో గొప్పగా ఒక రాజుగా చేసినటువంటి ఆ స్థిరమైనటువంటి దేవుని యొక్క నమ్మకత్వాన్ని ప్రశంసిస్తూ దేవుడు రాసినటువంటి కీర్తన. దేవుడు ఒక గొప్ప వాగ్దానము దావీదుకు ఎప్పుడో చేశాడు. అయితే అతడు రాజుగా మారడానికి అతనికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే ఈ సమయం అంతట్లో కూడా దేవుడు అతన్ని ఎంతగానో సిద్ధపరిచాడు. మనకు కూడా దేవుడు కొన్నిసార్లు అనేకమైన వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. అయితే మన వాగ్దానాలు నెరవేర్చబడడానికి చాలా సమయం పడుతుంది. మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు, కానీ మనకు అది నెరవేరడం లేదు. ఏంటి సంగతి అంటే ఏంటి లోపము? నాలో లోపమా? మరి లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోవడం లేదా? దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాడా? ఆయన అసలు నా విషయంలో ఏమీ జోక్యం కలగజేసుకోవడం లేదా అని చాలా బాధపడుతూ ఉంటాము. కానీ దేవుడు తప్పకుండా మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దావీదును ఎంతో చిన్నతనంలోనే దేవుడు రాజుగా అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అదే పనిగా అతనిని అభిషేకించినటువంటి సంగతి మనకంతా తెలుసు. కానీ ఆ తర్వాత అతడు రాజుగా అవడానికి చాలా కాలం పట్టింది. అయితే ఈ మధ్య కాలంలో దేవుడు అతనిని తన చిత్తానుసారంగా వాడుకోవడానికి ఎంతగానో అతనిని ప్రిపేర్ చేశాడు. దావీదు కూడా దేవునిని ఎంతగానో ప్రేమించి దేవునికి నమ్మకస్తుడుగా ఉంటూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఎవరిని క్షమించాలో వాళ్ళను క్షమిస్తూ, ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమిస్తూ, తాను ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా చక్కగా నడిపించాలో ఇదంతా కూడా దేవుడు అతనికి ఇచ్చిన శిక్షణను బట్టి అతడు నేర్చుకొని ఒక గొప్ప మహారాజుగా ఈ లోకంలో ఎంతో అత్యంత పేరు పొందినటువంటి వ్యక్తిగా నిలిచిపోయాడు. అంతేకాదు అతని గోత్రంలో నుంచే, దావీదు గోత్రంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. మరి దావీదు ఒక మంచి గొప్ప కాపరి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మంచి కాపరి. ఆయన తన ప్రజల కొరకు తన ప్రాణాలనే పెట్టినటువంటి గొప్ప కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ దావీదు తను ఎంతగానో చక్కటి కీర్తన రాశాడు. ఆ కీర్తనలో దేవుడు తన కాపరిగా తనను ఎంతగా కాపాడుతున్నాడో, ఎన్ని విధాలుగా నడిపిస్తున్నాడో అవన్నీ కూడా తాను వ్యక్తపరుస్తూ రాసినటువంటి కీర్తన. తనను దేవుడు ఎంతగా సేదతీరుస్తున్నాడు, ఎంతగా మరి శాంతికరమైనటువంటి ప్రదేశాలలో పరుండ చేస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా చెప్తూ మరి 4వ వచనంలో అతడు అంటున్నటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను
ఆదరించును అన్న మాట అందరికీ ఆదరణ కలిగించేటువంటి మాట. ఈ సందర్భము అతడు తన యొక్క కష్ట పరిస్థితులన్నీ కూడా గుర్తు చేసుకొని తాను చెప్పినటువంటి మాటలు కావచ్చు. అతనికి గాఢాంధకారపు లోయలో సంచరించిన అనుభవం చాలా ఎక్కువగా ఉంది. తన అన్నలు తనను తృణీకరించారు. తన తల్లిదండ్రులు కూడా తనను పెద్దగా లక్ష్య పెట్టలేదు. యుద్ధంలో కూడా తను ముందుకు సాగుతున్నప్పుడు అతని అన్నలు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే విజయం సాధించాడో అప్పుడు మరి రాజుగారి ఈర్ష్యకు గురయ్యాడు. ఆ విధంగా అతడు ఈర్ష్య చేత ఆ సౌలు రాజు అతన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు అతడు పారిపోవడం జరిగింది. పారిపోయినప్పుడు అనేకమైన కొండలలో, లోయలలో దాగుకుంటూ, అరణ్యాలలో తిరుగుతూ ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని అతడు గడిపినట్లుగా మనం చూస్తాము. అతని యొక్క కీర్తనలు రాయబడినటువంటి కీర్తనలు అన్నిట్లో కూడా తాను ఎంత వేదన పడుతున్నాడో, తాను ఎంతగా కష్టపడుతున్నాడో, తన యొక్క బాధాకరమైన ప్రతి పరిస్థితిని కూడా ఎంతగానో వివరంగా రాసి ఉన్న విషయం మనకు తెలుసు. ప్రమాదము, కష్టము, చివరికి మరణం ఎదురైనా కూడా అతడు ఎప్పుడు కూడా తన ధైర్యాన్ని మాత్రం విడనాడలేదు. ఎందుకంటే అతని యొక్క ఒకటే ఒక ఆశ, ఒకటే ఒక ఆదరణ, ఒకటే ఒక నమ్మకము, విశ్వాసము ఏమిటంటే దేవుడు తనను కాపాడతాడు. ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోనైనా తనను దేవుడు వదలడు అన్న విషయము అతనికి తెలుసు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందువు అంటే అర్థం ఏమంటే అతను ప్రతి దశలో కూడా అతడు ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తోడై ఉంటాడు అన్నది అతడు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అతడు నమ్ముతున్నాడు, దేవుని నమ్ముతున్నాడు. దేవుడు తనకు తోడై ఉంటాడు. అంటే గాఢాంధకారం అంటే చీకటి అంటే మన జీవితంలో మనకు వచ్చేటువంటి కష్టాలను దావీదు ఒక గాఢాంధకారపు లోయకు పోలుస్తూ ఉన్నాడు. లోయ ఎలా ఉంటుందో మనకు తెలుసు. భయంకరమైన అడవులు, మరి ఆ పెద్ద పెద్ద పర్వతాలు, ఆ మధ్యలో లోయ ఉంటుంది. ఆ లోయ చాలా చీకటిలో ఉంటుంది. ఆ చీకటి ప్రదేశంలో ఎవరూ సంచరించలేరు. అసలు దారి ఎక్కడ ఉంటుందో తెలియదు. అక్కడ ఎలాంటి భయంకరమైన పురుగులు ఉంటాయో, లేకపోతే విష పురుగులు ఉంటాయో, లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఉంటాయో, భయంకరమైన చెట్లు చేమలు ఉంటాయో మనకు ఏమీ కూడా తెలియదు, ఏమీ కనిపించదు, దారి తెలియదు. అసలు ఎటు వెళ్ళడానికి కూడా అసలు దారి కూడా ఉండదు. అలాంటి లోయలో మరి ఒకవేళ సంచరించడం అంటే మన జీవితంలో కూడా అలాంటి దిక్కు తెలియని పరిస్థితులు, ఒకవేళ అప్పులు కావచ్చు, అప్పుల బాధతో బాధపడుతూ ప్రతిరోజు మనల్ని వచ్చి అప్పుల కొరకు వేధిస్తూ ఉన్నటువంటి వాళ్లకు జవాబు చెప్పుకోలేక, ఎక్కడ దాచుకోవాలో తెలియక, ఎలా తప్పించుకోవాలో తెలియక, మరి వేదనకు, నిరాశకు, నిస్పృహకు గురయ్యే పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఈ దినం ఎలా గడుస్తుందా, ఈ దినం ఎలా మరి నా పిల్లలను నేను వారికి ఆహారం ఎలా పెట్టాలా అని ఆలోచించే ఒక భయంకరమైన స్థితి, ఉద్యోగం లేనటువంటి స్థితి, లేకపోతే ఉద్యోగ జీవితంలో మనల్ని అందరూ కూడా వేధిస్తూ మనల్ని ఒక విధమైనటువంటి ఒంటరితనానికి గురి చేస్తూ, మనకు సహాయ నిరాకరణ చేస్తూ మనల్ని బాధ పెడుతూ ఉన్నట్లయితే ఆ పరిస్థితి కూడా, ఆ ఒంటరితనము మనల్ని చాలా బాధ పెడుతుంది. మనల్ని కృంగుదలకు గురి చేస్తుంది. మన యొక్క జీవితంలో మనకు రావాల్సినటువంటి ఆ ఫండ్స్ రాక, లేకపోతే ప్రమోషన్ రాక, మరి అధికారము మనకు రావాల్సినది రాక, మరి ఒక అంటే మనల్ని అస్సలు పట్టించుకునేటువంటి నిర్లక్ష్యానికి గురి చేసేటువంటి ఆ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనము చాలా బాధపడుతూ, చాలా వేదన పడుతూ ఉంటాము. ఇలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితంలో ఎవరైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రియమైనటువంటి వ్యక్తులు, మరి ఒక భార్యకు భర్త, లేకపోతే ఒక భర్తకు భార్య, లేకపోతే పిల్లలకు తల్లిదండ్రులు, లేక
తల్లిదండ్రులకు పిల్లలు, సహోదరులు, సహోదరీలు ఎవరైనా సరే ప్రియమైనటువంటి వారిని మనం కోల్పోతే ఆ వేదన అంతా ఇంత కాదు. వారి యొక్క లోటు, వారు లేని లోటు, ఎవరూ పూడ్చలేనటువంటి లోటు, అది ఎంత దుఃఖం కలుగజేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దావీదు కూడా అలాంటి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాడు. తన జీవితంలో ప్రతి దశలో కూడా చిన్ననాడు తన తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యము, నిరాకరణ, ఎంతో తనను కించపరిచినటువంటి స్థితి, మరి తనను చిత్కరించుకున్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో నుంచి అతడు ఎంతగానో దేవుని వెతుకుతూ దేవుని సన్నిధిలో అతడు ఎల్లప్పుడూ కూడా మరి కీర్తనలు పాడుతూ సంతోషాన్ని పొందుకునేవాడు. అలాంటి గొప్ప దైవ సాన్నిధ్యాన్ని అతడు పొందుకొని ఆ విధమైనటువంటి ఆదరణను పొందుకున్నాడు. అందుకే అతడు చెప్పగలుగుతున్నాడు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా నీవు నాకు తోడై ఉంటావు అని. అదేవిధంగా తను ఆ సౌలు చేత తరమబడుతూ ఉన్న సమయంలో కూడా తను ఎంతగానో పారిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో తనకు తోడుగా ఉన్నటువంటి వారు తనను ఎప్పటికీ కూడా బాగానే గౌరవించారు. అయినప్పటికీ తాను ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుని యొక్క తోడు అతనికి ఉన్నింది. దేవుడు అతన్ని ఎప్పుడు నడిపిస్తూ అతన్ని అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి క్షణంలో త్రుటిలో తప్పిస్తూ నడిపించినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నమ్మకత్వాన్ని అతడు ఎప్పుడు మర్చిపోలేదు. దేవుని స్తుతిస్తూ ఈ విధమైనటువంటి మాటలు ఈ యొక్క కీర్తన అతడు రచించినట్లుగా మనం చూస్తాము. దేవుని బలానికి, శక్తికి, అధికారానికి చిహ్నమైనటువంటిది దుడ్డుకర్ర. అందుకే ఆయన దుడ్డుకర్ర మనకు తోడుగా ఉంటుంది. నీ దుడ్డుకర్రయు నీ దండమును. దండము అంటే ఒక సన్నగా పొడవుగా ఉండి చివర ఒక కొక్కెం ఉంటుందన్నమాట, ఒక కర్ర. ఆ కర్ర ఏం చేస్తుందంటే ఆ కర్రతో గొర్రెల్ని కాపరి నడిపిస్తూ, అంటే పక్కకు పోకుండా దాన్ని ఇట్లా పక్కకు మంచి దారిలోకి లాగుతూ ఉంటాడనమాట. ఆ విధంగా ఒకవేళ మనం కూడా దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా వెళ్తూ ఉంటే, లేకపోతే ఒకవేళ శత్రువుకు దొరికేలాగా మన పరిస్థితి ఉంటే, అప్పుడు దేవుడు మనల్ని కాపాడడానికి ఆ దండమును ఉపయోగిస్తాడు. దుడ్డుకర్రతో ఆయన మనల్ని రక్షిస్తాడు. తను ఎంతో అధికారంతో మరి మనందరినీ తన చేతిలో ఉంచుకున్నటువంటి దేవుడు మనల్ని కాపాడడానికి తన దుడ్డుకర్రను ఉపయోగిస్తాడంటే శిక్ష కూడా మనకు ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తన పిల్లలను శిక్షిస్తారో, అదేవిధంగా తప్పులు చేసినప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఒక శిక్షకు గురి అవుతూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సరిచేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ దావీదు కూడా తన యొక్క కాపరి అయినటువంటి దేవాది దేవుడు తనకు మంచి కాపరి అని, ఆయన తనను ఏ విధంగా నడిపిస్తున్నాడో, మరి గాఢాంధకారపు లోయలో సంచరించుతున్నప్పుడు కూడా ఏ విధంగా తోడుగా ఉన్నాడో, అదేవిధంగా తనను ఎప్పటికీ కూడా దుడ్డుకర్రతో రక్షిస్తూ ఉన్నాడో, అదేవిధంగా దండముతో తనని కాపాడుతూ ఉన్నాడో, ఆ విధంగా దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటూ దావీదు రాస్తున్నాడు. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి ఈ కీర్తనని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎంత కష్టంలో, ఒకవేళ చాలా కష్టం ఉన్నప్పుడు మనము ఈ కీర్తనను చెప్పుకొని మనల్ని మనం ఆదరించుకుంటూ ఉంటాము. ఈ గొప్ప ఆదరణకరమైనటువంటి ఈ కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి ఈ మాటలలో మనము ఎంతగానో ఆదరణ పొందుకోగలుగుతాము. మరి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది అన్న ఒక గొప్ప ధైర్యము మనకు కలుగుతుంది. ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు, నేను ఎంత కష్టంలో ఉన్నా కూడా నీవు నాకు తోడై ఉందువు. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఆ అగ్నిలో ఉన్నారు. అయితే అగ్నిలో ఉన్నటువంటి వాళ్లకు దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళతో సంచరించినటువంటి దేవుడు. మరి అలాంటి గొప్ప తోడును మనం కలిగి ఉన్నాము, మనకు తెలియదు. కానీ మనల్ని దేవుడు నిత్యము కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. అదే మాటలు దావీదు 139వ కీర్తనలో కూడా చెప్తాడు కదా, దేవుడు సర్వవ్యాపి అని చెప్తూ, అంతేకాదు మనల్ని పరిశోధించి తెలుసుకునే దేవుడని, మనము కూర్చుండుట లేచుట
ఆయనకు తెలుసును. మనం మాట్లాడే మాటలు ఆయనకు తెలుసు. మనలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు అని చెప్తూ, నేను నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు అని చెప్తాడు. అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు. మనము భయపడవలసిన పనే లేదు. మనల్ని ఒకవేళ మనల్ని నిర్దాక్షిణ్యంగా మరి మన తప్పేమీ లేకున్నా కూడా ఒకవేళ మనల్ని ఎవరైనా బంధించి చీకటిలో ఉంచారా, చీకటి గదిలో ఉంచారా, మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక చెరసాలలో ఉంచారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఒకవేళ కష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నామా, చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నామా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అనారోగ్యంతో ఉన్నామా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ సమయమైనా, ఏ స్థితి అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన లేమిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన కష్టంలో, మన ప్రయాణాల్లో, మన జీవితంలోని ప్రతి నడకలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇది ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ కీర్తనగా ఉన్నది. మరి అలాంటి దేవుడు అంటే నిత్యము మనతో ఉండేటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ దేవుడు ఎలాంటి దేవుడో మరి యాత్ర కీర్తనలలో మనం చూస్తాం. 121వ కీర్తనలో మనం చూసినట్లయితే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు. మనకి ఎప్పుడు సహాయం కావాలన్నా మనం దేవుని వైపు చూస్తే అక్కడ నుంచి మనకు సహాయం వస్తుంది. ఆయన ఎప్పుడు మనల్ని విడవడు, ఎడబాయడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. అని మనల్ని కాపాడి ఆ దేవుడు కొనకడు, నిద్రపోడు. ఆయన నిత్యము మనకు తోడై ఉంటాడు. ఏ ఎండ దెబ్బ తగలనివ్వకుండా, వెన్నెల దెబ్బ తగలనివ్వకుండా మన కుడి ఎడమ అన్ని వైపులా కూడా ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ మన ప్రాణములను కాపాడుతూ ఉండే దేవుడు. కనుక ఇలాంటి గొప్ప దేవుణ్ణి దావీదు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంత చీకటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడని. మరి మనం కూడా అలాంటి గొప్ప భయంకరమైన పరిస్థితులలో ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు ఈ గొప్ప కనికరం కలిగినటువంటి ఆదరణను కలిగించేటువంటి మాటలను చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఏదైనా ఆత్మీయులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నామా, లేకపోతే అవమానాలు, నిందలు భరిస్తూ ఉంటున్నామా, మనల్ని అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నామా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదలడు. నీ ప్రక్క నుంచి ఆయన కదలడు. ఆయన ఎంత గొప్ప కాపరి అంటే ఆయన మన ఆత్మకు కాపరి, మన యొక్క శరీరాలకు కాపరి. మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో మనకు కాపరిగా ఉంటాడు. మన శ్వాస మనకు ఎంత దగ్గరగా ఉన్నదో అదేవిధంగా ఆయన కూడా మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన మనతో పాటు నెమ్మదిగా నడుస్తూ మనము ఏ విధంగా నడవాలో మనల్ని నడిపించడానికి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని నడిపిస్తూ మన జీవితం అంతా కూడా మనకు తోడై ఉంటాడు. ఆ గొప్ప ఆదరణను పొందుకుంటూ ఈ యొక్క కీర్తన రాసినటువంటి దావీదుని బట్టి మనం కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ కీర్తన మనకు కూడా ఎంతో ఆదరణనిస్తుంది. దుడ్డుకర్ర, దండము మన జీవితాలలో దేవుని ప్రేమను, ఆయన నడిపింపును స్థిరపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఎంత ధైర్యంగా జీవించగలం కదా. మన యొక్క గొప్ప కాపరి అయిన దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ మన జీవితాన్ని ఆయనకు మనం అప్పగించుకొని మనము ఆయనకు సరెండర్ చేసుకొని ఆయన యొక్క కాపరిత్వానికి మనము అప్పగించుకోవాలి. ఆయన మనల్ని కాపాడే దేవుడు. గొర్రె వలె, ఏ విధంగా గొర్రె దీనత్వంతో ఎంతో హంబుల్గా తన యొక్క కాపరిని వెంబడిస్తుందో ఆ విధంగా మనం కూడా ఒక గొర్రెలాగా దీనత్వం కలిగి ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి మన కాపరిని వెంబడిస్తే, మన కాపరి స్వరం విని ఆ స్వరం ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితంలో కూడా మనము ఎంత సమస్యలు వచ్చినా, ఎంత చీకటి పరిస్థితులలో మనం ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి వేదనలలో ఉంటున్నప్పటికీ కూడా మనము భయం లేకుండా సంతోషంగా దేవుని పైన ఆనుకొని, దేవుని పైన ఆధారపడి మనం జీవించగలము.
మనము ముందుకు ధైర్యంతో కొనసాగగలము. దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్తను బట్టి దేవునికి వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి. మా ప్రభా నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ఆదరణకరమైనటువంటి వార్తను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మా గొప్ప కాపరి అయినటువంటి దేవా నీకు స్తోత్రములు. మా తండ్రి, ఆ కాపరి యొక్క హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకొని ఆయన చేతి క్రింద దీనత్వం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము ఎంత భయంకర స్థితిలో ఉన్నప్పటికీ, కష్టంలలో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తండ్రి, మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని లేవనెత్తే దేవుడవు, మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ నాయనా, మరి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.